ముందుగా పిఠాపురం పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మాలాంటి వాళ్ళందరికీ చాలా గర్వంగా ఉంది. ఇంకా న్యాయం బ్రతికి ఉందని చెప్పి మీరు నిరూపించారు. మాలాంటి వాళ్ళు చాలా మంది ఆవేదనల్ని ఒక్క క్షణంలో దూరం చేశారు, నైటే దూరం చేశారు. అసలు చెప్పడానికి కూడా మాట రావట్లే, అంత హ్యాపీగా ఉంది నాకు లోపల. కానీ నాది ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎలా అయితే శ్రీరెడ్డి అక్కకి, బోరుగడ్డ అన్నయ్యకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో దాంట్లో 1% కూడా తగ్గకుండా మన ప్రశ్న జోసెఫ్ గాని చెక్కా గాడికి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మాట్లాడొచ్చు, రాజకీయ పరంగా ఎన్నైనా మాట్లాడొచ్చు. మీరు ఇలా చేస్తున్నారు, డబ్బుని వృధా చేస్తున్నారు, రోడ్లు లేదు, సరైన వసతులు లేవు, సరైన వాటర్ ఫెసిలిటీ లేదు, ఇలా అని చెప్పి చాలా మాట్లాడొచ్చు. చాలా గోల్డ్ అని ఉన్నాయి, 1,90,000 ఉన్నాయి. కానీ అన్ని వదిలేసి పర్సనల్ టార్గెట్స్, బాడీ షేమింగ్స్, ఇంట్లో ఆడవాళ్ళ మీద, ఇంట్లో భార్యల మీద ఏంటంటే కామెంట్స్ చేశారు. బోరుగడ్డ శ్రీరెడ్డి చేశారు. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలంటే పడుతుంది. వీడికి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్. 1% కూడా తగ్గించండి. 1% కూడా తగ్గినా సరే మేము చాలా హట్ అయిపోతాం. కావాలంటే 1% పెంచండి తప్ప 1% కూడా తగ్గించు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ మీకు. అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత హ్యాపీగా ఉంది. నైట్ తీసుకెళ్లిపోయారు అంతే, అలాగే తీసుకెళ్లిపోవాలి. ఎవరు మీరు చేసిన, నేను చేసినా సరే నన్ను కూడా తీసుకెళ్లిపోండి. అలాగా ఎవరు చేసినా సరే తప్పుని తప్పుగా చూపించి తీసుకెళ్లి బొక్కలో పడేసారని ట్రీట్మెంట్ ఇస్తే అందరూ లైన్ లోకి వచ్చేస్తారు సార్. ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం అన్యం పుణ్యం తెలియని క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారండి. క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారు. చాలా సాఫ్ట్ గా వాళ్ళు ఏదో వాళ్ళు బ్రతుకుని వాళ్ళు బతికి ఇలాంటి సభలు పెట్టి మనమే పెద్ద తోపులు, మనమే పెద్ద తురుములు, ఇలాగా వాళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళల్లో ఎదుటివారంటే ద్వేషం కలిగేలాగా ఇలాంటి చెత్తగా మాటలు మాట్లాడి వాళ్ళలో ద్వేషం రెచ్చగొడుతున్నారు. సో ఇది కంట్రోల్ అయిపోవాలి సార్. వాళ్ళకి ఏముంది సార్, 4 మంచి మాటలు చెప్తే వాళ్ళ పాపం పొంగిపోతున్నారు. అంటే మరి మనం క్రైస్తవులు, మనం ఇలాగా అలా అని చెప్పి నేను ఈ క్రైస్తవ సోదరులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మనం అందరం ఈక్వల్. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా అందరూ ఈక్వల్. క్రైస్తవులకి ఎటువంటి అన్యాయం జరిగినా సరే ఇలాంటి లుచ్చగాళ్ళని వెనకాలేసుకుని రావు. చాలా మంది మీ క్రైస్తవులు కూడా చాలా మంది మంచిగా మాట్లాడేవాళ్ళు, చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు, ఏదైనా ఆపద వస్తే ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా చిల్లరగాళ్ళండి, వీళ్ళంతా చిల్లర నా కొడుకులు. ఏదో పైకి 4 చెత్త మాటలు మాట్లాడేసి రెచ్చగొట్టి మాటలు మాట్లాడేస్తే వాళ్ళు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళని అసలు పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకే. దయచేసి ఇవన్నీ క్రైస్తవ సోదరులందరూ గమనించి ఇలాంటి లఫ్ట్ గాల్ని, లోఫర్ గాల్ని దూరంగా ఉంచండి. మనందరం కలిసే ఉందాం, కలిసే పోరాడదాం, మన స్టేట్ ని కలిసి అభివృద్ధి చేసుకుందాం. మరొక్కసారి పిఠాపురం పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి.